ఒకప్పుడు పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో సింహం రాజు సూర్యసింహం. అతను చాలా బలమైనవాడు మాత్రమే కాదు, చాలా శాంతమైన జ్ఞానమున్న రాజు కూడా. అడవిలోని జంతువులందరూ అతన్ని గౌరవించేవారు, ఎందుకంటే అతను అవసరం లేని గొడవలు చెయ్యడు. ఒకరోజు అడవికి దగ్గరలోని గ్రామం నుంచి ఒక గాడిద అడవిలోకి వచ్చింది. ఆ గాడిద పేరు గడ్డం. గడ్డం గాడిద చాలా అహంకారి, తన గురించి తానే గొప్పగా మాట్లాడుకునేవాడు. అడవిలోకి వచ్చిన వెంటనే అతను జంతువులకి చెప్పాడు, మీ సింహంరాజు అంత గొప్పవాడా? నేనైతే అతన్ని ఓడించగలను. జంతువులందరూ నవ్వారు. కోతి చెప్పింది, అయ్యో నువ్వా సింహాని? కాని గాడిద వినలేదు. ఒకరోజు సింహం అడవిలో నడుస్తూ ఉండగా గాడిద ముందుకు వచ్చి అరిచింది, ఏయ్ సింహం, నీకు ధైర్యముంటే నాతో పోరాడు. అడవి ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. జంతువులందరూ అనుకున్నారు, ఇప్పుడు గాడిదికి అంతే. కాని ఆశ్చర్యంగా సింహం ఏమీ మాట్లాడలేదు. అది గాడిదని చూసి నిశ్శబ్దంగా ముందుకు నడిచిపోయింది. గాడిద గర్వం గాడిద వెంటనే గట్టిగా నవ్వింది. చూశారా, సింహం నన్ను చూసి భయపడిపోయింది. కొన్ని జంతువులు గందరగోళంగా చూశాయి, కాని గాడిద మాత్రం అడవిలో తిరుగుతూ చెప్పింది, నేను సింహాన్ని భయపెట్టాను. ఆ అడవిలో ఒక తెలివైన నక్క ఉండేది. అది సింహం దగ్గరకు వెళ్లి అడిగింది, రాజా, మీరు అడవికి రాజు. అయినా ఒక గాడిద మీకు సవాల్ చేసింది. మీరు ఎందుకు పోరాడలేదు? సింహం కాస్త నవ్వింది. అవును, నేను భయపడ్డాను అని చెప్పింది. నక్క ఆశ్చర్యపోయింది. రాజా, నిజంగా భయమా? కొంతసేపటికి పెద్ద ఏనుక్కూడా వచ్చి అడిగింది. రాజా, మీరు నిజంగా భయపడ్డారా? సింహం చిరునవ్వు నవ్వింది. లేదు, అతనితో పోరాడితే నేను గెలుస్తాను, కాని అందులో గౌరవం లేదు. ఏనుగుకి అర్థం కాలేదు. సింహం ఇలా చెప్పింది, నేను గెలిచినా అది గాడిద మీద గెలుపు. అది గొప్ప విషయం కాదు. అయితే ఒకవేళ అదృష్టం వలన నేను ఓడిపోయినా నా గౌరవం శాశ్వతంగా పోతుంది. ఏనుగు తల ఊపింది. నిజమైన కారణం సింహం మెల్లగా చెప్పింది. కొన్నిసార్లు మూర్ఖులతో వాదించడం కంటే నిశ్శబ్దంగా వెళ్ళిపోవడం మంచిది. వివరించడం చాలా శక్తి తీసుకుంటుంది. అందుకే నేను నక్కతో భయపడ్డాను అన్నాను. ఎందుకంటే వివరణ ఇవ్వడం కంటే అది సులభం. గాడిద సింహం దగ్గరకు వెళ్ళింది. నేను అహంకారంతో మాట్లాడాను. సింహం ఇలా చెప్పింది. తప్పు చేయడం తప్పు కాదు, తప్పు అర్థం చేసుకోవడం గొప్ప విషయం. ఆ రోజునుంచి అడవిలో ఒక పాఠం ప్రసిద్ధి అయింది. మూర్ఖులతో వాదించవద్దు. నిశ్శబ్దం కూడా ఒక గొప్ప జ్ఞానం. మూర్ఖులతో వాదించడం కంటే నిశ్శబ్దంగా ఉండడం గొప్ప జ్ఞానం. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకరోజు అమ్మమ్మ తాతయ్య చెప్పిన కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.